నల్గొండ జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారుడు అశోక్ చక్రవర్తి చరిత్రను ఆధారంగా చేసుకొని సూర్యాపేట జిల్లా మోతే మండలం ఉర్లుగొండ గ్రామానికి చెందిన డైరెక్టర్ చామకూరి విక్రాంత్ రుద్ర నిర్మించిన అశోక్ చక్రవర్తి చిత్రం గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిరుమల మల్టీప్లెక్స్లో ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సినిమా ప్రదర్శన ముగిసిన అనంతరం చిత్ర డైరెక్టర్ చామకూరి విక్రాంత్ రుద్ర థియేటర్కు వచ్చి అభిమానులతో తన అనుభవాలు పంచుకొని సినిమాపై అభిమానుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన కబడ్డీ క్రీడాకారుడు అశోక్ చక్రవర్తి చరిత్రను ఆధారంగా చేసుకొని సూర్యాపేట జిల్లా మోతి మండలం ఉర్లుకొండ గ్రామానికి చెందిన డైరెక్టర్ చామకూరి విక్రాంత్ రుద్ర నిర్మించిన అశోక్ చక్రవర్తి చిత్రం గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తిరుమల మల్టీప్లెక్స్లో ప్రదర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సినిమా ప్రదర్శన ముగిసిన అనంతరం చిత్ర డైరెక్టర్ చామకూరి విక్రాంత్ రుద్ర థియేటర్కు వచ్చి అభిమానులతో తన అనుభవాలు పంచుకొని సినిమాపై అభిమానుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. తాను ఈ చిత్రం తీసేందుకు 9 సంవత్సరాలు కష్టపడ్డానని, ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి నేడు ఈ చిత్రం విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ చిత్రం డైరెక్టర్గా తనకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చిందని, ఇప్పటికే ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా 250 థియేటర్లలో ప్రదర్శించబడుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు. ఈ జిల్లాకు చెందిన వాడిగా మొదట మీ నుంచి సినిమా విశేషాలు తెలుసుకునేందుకు మీ వద్దకు వచ్చానని చెప్పారు. ఈ చిత్రంలో హీరోగా విజయ రామరాజు, హీరోయిన్గా సీజా రోజులు నటించారని, శ్రీని గవ్వల్ రిలీక్స్ అందించినట్లు పేర్కొన్నారు. అనంతరం అభిమానులు మాట్లాడుతూ తమ జిల్లాకు చెందిన డైరెక్టర్ విక్రాంత్ రుద్ర 2015లో ఐఐటి ఉద్యోగం, 15 లక్షల ప్యాకేజీ వదిలేసుకొని ఇంత మంచి చిత్రం తీయడం ఆనందంగా ఉందన్నారు. సినిమా ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా క్రీడా కబడ్డీ నేపథ్యంలో సాగిన సినిమా ఎక్కడ ఏమాత్రం బోరు కొట్టలేదన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షాదరణ పొందుతున్నదని, ఓ కబడ్డీ క్రీడాకారుని ప్రపంచానికి పరిచయం చేసేందుకు చేసిన విక్రాంత్ రుద్ర చేసిన ప్రయత్నం అద్భుతమన్నారు. అనంతరం థియేటర్ వద్ద అభిమానులు టపాసులు పేల్చి కేక్ కట్ చేసి సినిమా విజయాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ విక్రాంత్ రుద్ర తల్లిదండ్రులు చామకూరి ఉప్పయ్య, సీతమ్మ, సోదరుడు నరేష్, జిల్లా గౌడ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాంపాటి రాధాకృష్ణ, రిటైర్డ్ టీచర్ కంబంపాటి యాదగిరి, చిత్ర యూనిట్తో పాటు పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు. అమ్మా ఇటు చూడు, అందరు రుద్ర అడిగింది. అందుకేనా రుద్ర ఉందని అడిగింది. దోశకుందని నీ మొదలుందా నీ రుద్రారా మొంగడు నా పేరు విక్రాంత్ రుద్ర. నేను ఇక్కడ ఉర్లుగొండ గ్రామం, మోతే మండలం, సూర్యాపేట డిస్టిక్లో పుట్టాను. ఇక్కడే పుట్టి పెరిగాను. సో నేను ఐఐటి డిగ్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న టైంలోనే నాకు సినిమా మీద ఆసక్తి కలిగింది. ఈ సినిమాని ఎలా తీయాలనే ప్రయత్నంలోనే నేను 9 సంవత్సరాల ఏజ్లో ఉన్నప్పుడు విన్న కథని ఇన్స్పిరేషన్గా తీసుకొని నా లైఫ్తో పాటు ఆ కథ కూడా నాతో పెరుగుతూ వచ్చింది. ఆ కథ చిన్న పాయింట్ నుండి ఒక పెద్ద కథలా మారి సినిమా తీసే స్థాయికి వచ్చింది.
సో ఈ సినిమా తీసే క్రమంలో ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు నాకు ఈ టైం పట్టింది. ఈ క్యారెక్టర్లో ఉన్న అర్జున్ చక్రవర్తి లైఫ్ని క్యాప్చర్ చేయడం కోసం అతని ఎంగేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు మొత్తం సినిమాలు చూపించాం. సో దానికి సపరేట్ సీజన్ కోసం స్లో కోసం వెయిట్ చేసాం. తర్వాత మన్సూన్ సీజన్ కోసం మైసూర్ కోసం షూట్ చేసాం. దానికి 3-4 మంత్స్ వెయిట్ చేసాం. ఈ క్యారెక్టర్లో కూడా 6 to 7 వేరియేషన్స్ ఉండడం వల్ల దానికి టైం పట్టింది. సో ఓవరాల్గా ఫిల్మింగ్ టైమే 6 years టైం పట్టింది. పోస్ట్ ప్రొడక్షన్, రైటింగ్ అన్నీ కలిపి 9 years టైం పట్టింది. ఇప్పుడు ఈ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత మొత్తం నార్త్ ఇండియా నుండి కానీ చాలా కాల్స్ వస్తున్నాయి. అమెరికన్ ప్రొడక్షన్ నుంచి కానీ కాల్స్ వచ్చి చాలా బాగుందని ఫిల్మ్ ఉన్నారు. సో ధర్మ ప్రొడక్షన్ నుంచి, కరణ్ జోహర్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి. సో ఈవెన్ మన తెలుగులో కూడా నాని గారు కాల్ చేశారు, అభిషేక్ గారు కాల్ చేసి చాలా గ్రేట్గా ఉన్న ఫిల్మ్ మెచ్చుకున్నారు. ఈవెన్ దిల్ రాజు గారు కూడా రేపు కలిసి ఆయన పిలిచారు కలవడానికి. సో ఇక్కడ మన సూర్యాపేటలో మన సినిమాని నేను పుట్టి పెరిగిన ప్లేస్లో నేను కలిసి పెరిగిన స్నేహితులతో కలిసి సినిమా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడ చూసినా అందరూ అప్లాజ్ ఇస్తున్నారు, ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంది. అది చాలా నాకు హ్యాపీ ఇచ్చింది. 9 years పడ్డ స్ట్రగుల్కి ఇది సంతృప్తి సంధించింది. ఇంతవరకు మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్ ఎవరి దగ్గర చేయలేదు. అసిస్టెంట్ డైరెక్ట్ చేయలేదు. ఫస్ట్ డైరెక్షన్. ఓకే.